ఫ్రెండ్స్, వీడిని కొత్త బిచ్చగాడన్నానని చెప్పి వీడికి ఏదో పొడుచుకొచ్చిందంట. నన్ను ఏదో అన్నాడు. నన్ను అన్నదేంటో నేను ఆఖరిలో చెప్తా గానీ, ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్లు కేవలం ఆ డిజిటల్ ఎవాల్యుయేషన్ లో వచ్చిన మార్కుల్ని ఆ సంబంధిత కాలం లో, ఆ ఓమార్ షీట్ లో సంబంధిత కాలం లో ఎంటర్ చేయడం, లేకపోతే బబ్లింగ్ చేయడం. అంటే పార్ట్ ఏ లో అయిన మార్కులు, పార్ట్ బి లో అయిన మార్కులు, పార్ట్ సి లో అయిన మార్కులు, ఆ చుక్కలు ఆ మార్కుల్ని చుక్కల రూపంలో ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆ ఓమార్ షీట్ లో. అట్లా బబ్లింగ్ చేయడం, లేకపోతే డేటా ఎంట్రీ మార్కుల్ని కాలం లో ఎంటర్ చేయడం. ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ కి ఆన్సర్ పేపర్ ను ఓపెన్ చేసే అధికారం లేదని స్ట్రిక్ట్ గా చెప్పారని ఈ సిట్ చెప్తా ఉంటే, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఆయన తోక మీడియా అంతా ప్లంబర్లు, డ్రైవర్లు, ఎలక్ట్రీషియన్లు ఆ పేపర్లన్నీ దిద్దేసినారు, వాళ్ళే మార్కులు ఇచ్చినారని చెప్పి అబద్ధాలు సో చెప్పడం. అసలు ప్లంబరు, డ్రైవర్ అనే మాటే ఆ 142 పేజీల సిట్ రిపోర్ట్ లో ఎక్కడా లేదు. కానీ వీళ్ళు ఎక్స్ట్రా టాలెంట్ చూపిస్తారు. ఎలక్ట్రీషియన్లు, క్లర్కులు, హౌస్ వైఫ్స్, గ్రాడ్యుయేట్స్, వీళ్ళతో పాటు ప్రైవేట్ వర్కర్స్ అని చెప్పినారు. వీళ్ళు ఎక్స్ట్రా టాలెంట్ చూపించి ప్లంబర్లు, డ్రైవర్లు సొంతగా యాడ్ చేసినారు. నాకు తెలియగలుగుతాను స్వామి, డేటా ఎంట్రీ ఆపరేటర్ అంటే ఎవరు? డేటా ఎంట్రీ ఆపరేటర్ కి కావాల్సిన మినిమం క్వాలిఫికేషన్ ఏంది? ఇది నేషనల్ స్కిల్ ట్రైనింగ్ వెబ్సైట్ లో డేటా ఎంట్రీ ఆపరేటర్ కావాల్సిన మినిమం క్వాలిఫికేషన్ మెన్షన్ చేస్తున్నారు. 10th పాస్. అదే ఆ సిట్ రిపోర్ట్ లో కూడా మెన్షన్ చేస్తున్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్లు 10th పాస్ అయిన వాళ్ళు, ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు, లేకపోతే హౌస్ వైఫ్లు, గ్రాడ్యుయేట్స్, క్లర్కులు, సెక్యూరిటీ గార్డులు, ఎలక్ట్రీషియన్స్ ఉన్నారని చెప్పి ఆ సిట్ రిపోర్ట్ లో మెన్షన్ చేస్తున్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్లు 10th పాస్ అయిన వాళ్ళు సెక్యూరిటీ గార్డ్ గా ఉండకూడదా? డేటా ఎంట్రీ ఆపరేటర్లు 10th పాస్ అయిన వాళ్ళు ఎలక్ట్రీషియన్స్ గా ఉండకూడదా? డేటా ఎంట్రీ ఆపరేటర్లు 10th, 12th లేదా గ్రాడ్యుయేట్స్, హౌస్ వైఫ్స్ గా ఉండకూడదా? అరే మరమేధావి, ఇక్కడ అసలు సమస్య ఏంటి? ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్ ఎవాల్యుయేషన్ లో ప్రొసీజరల్ ల్యాప్సెస్ జరిగాయా లేదా అన్న పాయింట్ కదా నువ్వు మాట్లాడాలి. అది వదిలేసి నీ అతి మేధావితనాన్ని చూపిస్తూ విషయాన్ని డైవర్ట్ చేసి డేటా ఎంట్రీ ఆపరేటర్ల క్వాలిఫికేషన్ మీదకి తీసుకెళ్తావేంద్రా? అసలు రూల్స్ అండ్ గైడ్ లైన్స్ ప్లస్ హైకోర్టు ఇచ్చిన మల్టిపుల్ రూలింగ్స్ ఏం చెప్తున్నాయి? ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్ షీట్లను కేవలం ఏపీపీఎస్సీ ఆఫీస్ లేదా ప్రభుత్వం గుర్తించిన కాలేజీల్లోని స్ట్రాంగ్ రూమ్లలో మాత్రమే మాన్యువల్ గా మూల్యాంకనం చేయాలి. అలాంటప్పుడు ఈ ఆన్సర్ షీట్లను హైలాండ్ రిసార్ట్ కి ఎలా, ఎందుకు తరలించారు? నిబంధనల ప్రకారం యూనివర్సిటీ ప్రొఫెసర్స్, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ మాత్రమే ఈ పేపర్లు దిద్దాలి కదా. అలాంటప్పుడు గైడ్ లైన్స్ కి విరుద్ధంగా హైలాండ్ రిసార్ట్స్ లో ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్లను ఎందుకు రిక్రూట్ చేశారు? అక్కడ వాళ్ళతో ఏం చేయించారు? కోర్టు చెప్పిన మాన్యువల్ మూల్యాంకనం చేయించకుండా గతంలో ఏదైతే కోర్టు కుదరదు అని చెప్పిన డిజిటల్ వాల్యుయేషన్ లో వచ్చిన మార్కుల్నే మళ్ళీ తిరిగి ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్లతో ఓఎంఆర్ షీట్ లో వేయించేశారు. ఇది కదా ప్రొసీజరల్ ల్యాప్సెస్ అంటే. అసలు ఏపీపీఎస్సీ కార్యాలయంలో కానీ గవర్నమెంట్ కాలేజీల్లో కానీ జరగాల్సిన ఈ ఎవాల్యుయేషన్ ప్రక్రియను ప్రైవేట్ హాయ్లాండ్ రిసార్ట్ లో ఎందుకు నిర్వహించారు? దానికి సమాధానం చెప్పు. కేవలం జరిగిన అవకతవకలను కప్పిపుచ్చుకోవడానికే కదా ఇదంతా చేసింది. నువ్వు చదివిన ఆ సిట్ రిపోర్ట్ ద్వారానే ఇవన్నీ స్పష్టంగా అర్థమైపోతుంటే ఇంకా ఏం కప్పిపుచ్చాలని చూస్తున్నావురా మరమేధావి? ఫ్రెండ్స్, వీడు నన్ను అన్న మాట ఆఖరిలో చెప్తా అన్నా కదా, అదేంటి అంటే ఈ మరమేధావట నన్ను గుద్దితే నేను దెబ్బకి పోతానంట. అరే, నువ్వు గుద్దుతా ఉంటే నేను గుడ్లప్పగించుకుని చూస్తా ఉంటా అనుకున్నావు ఏంది? కోడితే గోప గుయ్యమంటుంది బేవర్ చదవ.